హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫిబ్రవరి 2 అంటే నేను నేరేషన్ 100% నేను ట్రై చేస్తానని స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికి 5 మంత్స్ అయింది. 5 మంత్స్ గోల్ 150 డేస్ అని చెప్పేసి ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రై చేశాను. నా 100% ఇచ్చాను. ఏడీగా మానేసి లేకపోతే వేరే ఏ వర్క్స్ పెట్టుకోలేదు. సో ఫిబ్రవరి 2తో 5 మంత్స్ అయితే అయిపోయింది. ఈ 5 మంత్స్లో చాలా మందిని కలిశాను, చాలామందికి నేరేషన్లు ఇచ్చాను, చాలా దగ్గర వరకు వెళ్ళాను. కథ నచ్చింది చాలామందికి. బట్ అది ఇక ముందుకెళ్ళడానికి అయితే మటుకి రీచ్ అవ్వలేకపోయాను. ఏం చేస్తాం. బట్ నా 100% నేను ట్రై చేశాను. ఇంకా మొన్న మీటింగ్లో అయితే చెప్పాను కదా, బడ్జెట్ మీటింగ్ అని, అది అయిపోయింది. సో వాళ్ళు 3 మంత్స్ తర్వాత మీట్ అవుదాం, సో ఈలోపు మాకు అన్నీ సమకూరుతాయి అని చెప్పేసి అన్నారు. మన చేతుల్లో ఏముంది, ఓకే అంటాను తప్ప ఓకే అని చెప్పేసి అన్నాను. అండ్ ఇంకొక ఇద్దరితో కూడా మీటింగ్స్ జరగాల్సి ఉండే, అవి కూడా నెక్స్ట్ వీక్ అనుకుంటూ ఉన్నారు. సో నాకు హోప్స్ పోయినాయి ఇక. బట్ ఫిబ్రవరి 2 అయిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. అరే ఏంటి అసలు 5 మంత్స్ ఇలా మంచినీళ్ళ కరిగిపోయింది, వద్దనుకున్నానే చాలా దగ్గరికి. ఎందుకంటే నేను జాన్వరిలో నాకు అయిన మీటింగ్స్కి, అంటే ఫెస్టివల్కి ముందు, సంక్రాంతికి ముందు మీటింగ్స్ నేను అసలు ఇంకా ఒక 1 వీక్ 10 డేస్లో నాకు అసలు అడ్వాన్స్ ఇచ్చేస్తారు, లేదా ఆఫీస్ అయిపోద్ది ఇలా అనుకున్నాను. బట్ అసలు రియాలిటీ వరల్డ్ చాలా 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 మన దగ్గర చాలా డిలే మీటింగ్స్కి. ఎవ్రీ మీటింగ్ ఒక 10 డేస్ 15 డేస్ అలా వెళ్ళిపోతూ ఉంది. సో మనం యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి చాలా వర్క్స్ ఉంటాయి, మనకేమి ఇదే వర్క్ కాబట్టి. బట్ ఈ 5 మంత్స్లో నేను చాలామందిని కలిశాను, చాలామందితో మాట్లాడాను, చాలా మంచి సినిమాలు చూశాను, మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను. నా సరౌండింగ్స్, నాతో పాటు ఉన్న వాళ్ళకి నేను ఎంత సీరియస్గా ఉన్నాను అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ సైడ్ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ వస్తుంది. అండ్ నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఒకళ్ళని నేను చూస్తూ ఉండేవాడిని, టీవీలో, సినిమా థియేటర్లో. అలాంటి వాళ్ళని నేను మీట్ అయ్యాను, వాళ్ళకి నేను నా ఐడియా నేను చెప్పగలిగాను. చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది. బట్ ఫిబ్రవరి 2 తర్వాత ఏంటి అంటే కొంచెం నాకు దాన్ని ఏమంటారు, బాధ అయితే వేసింది. చాలా 5 మంత్స్ అని పెట్టి ఎంత ఎఫెక్ట్ పెట్టాం కదా, ఇంత ట్రై చేసాం కదా, ఏట్రా అవ్వలేదు అని. బట్ ఎట్నో ఫిబ్రవరి 2-3 కొంచెం చాలా డల్గా ఉన్నాను, నిద్ర కూడా పట్టలేదు. బట్ ఆ నెక్స్ట్ డే అయిన మీటింగ్కి చాలా చాలా హ్యాపీ అనిపించింది. చాలా థ్యాంక్స్ అసలు. అంటే మళ్ళీ ఒక కొత్త హోప్ వచ్చింది. రీస్టార్ట్ 12th ఫెయిర్లో కానీ రీస్టార్ట్ అని నా మైండ్లో అలా హంట్ చేసింది. మంచి మీటింగ్ అయిపోయింది. ఇంకా అలా అవుతుంది. సో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ జర్నీలో నేనేంటంటే నేను ఇదే పనిగా పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఈరోజు గడిచింది, ఈరోజు ఓకే, ఇప్పుడు శ్రీ చిదంబరం గారి సినిమాకి వెళ్తున్నాను. రేపు నేరేషన్ ఎవరితో ఉంది, లేదా ఏ మీటింగ్ లేదా ఫుల్గా ఇక్కడ ఒక్కడికి బోర్ కొట్టేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. అంటే వేరే వరకు ఏం పెట్టుకోపోవడం వల్ల, అంటే ఏడీగా అయితే ఇంకా అస్సలు జాయిన్ అవ్వడానికి ఫిక్స్ అయ్యి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఒక 6 మూవీస్ పనిచేశాను, ఆన్ సెట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు నాకేమైపోద్ది అంటే, సెట్కి వెళ్ళిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ చిన్నవి జరుగుతున్నాయి, నేను సీరియస్ అయిపోతున్నాను. అంటే నాలో ఆ ఏడీ క్వాలిటీ దాటిపోయాను. ఇక నేను ప్రీవియస్ 2 మూవీస్ నేను అంటే చిన్న దానికి గొడవలు అయిపోయినాయి. అంటే ఏది పట్టించుకోవాలి, ఏది పట్టించుకోకూడదు దాని మీద పట్టించుకోవాలని ఎక్కువ పట్టించుకున్నాను. నాకు అవసరమా, ఎందుకు అసలు ఇది పట్టించుకుంటా, నాకన్నా పెద్దవాళ్ళు నేను అడిగేస్తున్నాను. సో నాకు అర్థమైంది ఇంకా ఓకే, నేను ఆపాలి, లేకపోతే నాకు గొడవలు అయిపోతాయి సెట్లో అని చెప్పేసి. సో అందువల్ల ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే, ఇప్పుడు రైటింగ్ టీంలో జాయిన్ అవుదాం, స్క్రిప్ట్ డిస్కషన్లోకి వెళ్దాం. ఎందుకంటే దాంట్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మనకున్న ఐడియాస్ని వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారో నేను నేర్చుకోవచ్చు. అండ్ నా సర్వైవల్కి కూడా మనీ వస్తాయి ఇదని చెప్పేసి అనిపించింది. సో ఇప్పుడైతే దానికోసం చూస్తున్నా. 100% నేరేషన్లు ఇది సైడ్ ఇన్కమ్ లాగా, అండ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది, మనకుంది షేర్ చేయడానికి కూడా కదా. సో ట్రై చేస్తున్నాను. సో అదొకటి ఫ్రెండ్స్. ఇక టాపిక్ ఏంటి అంటే, 1 year అయిపోయి ఉంటుంది బేసిక్గా. 1 yearలో నేను డబ్బులు పెట్టేసుకొని, ఒక 3 ప్రొడ్యూసర్ని తెచ్చేసుకొని, ఒక తెలంగాణ సైడ్ ఒక విలేజ్కి వెళ్ళి ఒక డెమో అనుకొని చేశాను. బట్ అది ఇప్పుడు షార్ట్ ఫిలిం అని చెప్పొచ్చు, ఎందుకంటే అది నేను ఫ్యూచర్ ఫిలింగా చేయట్లేదు కాబట్టి. సో ఆ షార్ట్ ఫిలింని నా దగ్గర అలా ఫోన్లో పెట్టుకొని నేరేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చూపిస్తూ ఉన్నాను.
నాకేమనిపించిందంటే ఇంకెందుకు ఈ ఫోన్లో, ఇప్పుడు ఎలాగో అది ఫ్యూచర్ ఫిలిం కాదు కాబట్టి సో యూట్యూబ్లో రిలీజ్ చేసేద్దాం అండ్ వేరియస్ ఛానల్కి వెళ్దాం అది ఇదని చెప్పేసి అనుకుంటే వాళ్ళు 10,000 ఇస్తాం 5,000 ఇస్తాం పేపర్ వ్యూ ఏవో చెప్తున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు, మన ఛానల్లో నా ఛానల్లో రిలీజ్ చేసేద్దాం. నేను ఆ ఇంటెన్షన్తో వేరే ఇంటెన్షన్తో రిలీజ్ చేయలేదు కదా. నా స్కిల్ ఏంటి, నేను రాసింది ఎంత బాగా చెప్పగలను, నేను ఒక ఎమోషనల్ సీన్ ఎంత బాగా నేను పోర్ట్రేట్ చేయగలను, సో నన్ను నేను టెస్ట్ కోసం చేసుకుంది కదా. సో రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో మన ఛానల్లోనే నెక్స్ట్ వీక్ ఒక మంచి రోజు చూసి రిలీజ్ చేస్తాను. సో మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి అండ్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ అంటే చాలా పర్సనల్ స్టోరీ అది. అంటే నేను హార్ట్తో ఫీల్ అయిందే నేను రాయగలను, ఎక్స్పీరియన్స్ అయిందే నేను రాసి తీయగలను. సో అలాంటి కథలో ఇదొకటి కూడా. సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నేను వెయిట్ చేస్తున్నాను అది పెట్టిన తర్వాత వచ్చే రెస్పాన్స్ ఏంటి, అసలు మీరు ఈగర్లీ వెయిటింగ్ అసలు. అంటే ఇంకా నాకు డబ్బులు పెట్టిన వాళ్ళతో కానీ నా దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా నేను అడగలేదు. బట్ నేను నైట్ డిసైడ్ అయిపోయాను ఇందులోనే రిలీజ్ చేసేద్దాం అనేసి. సో చూద్దాం, వాళ్ళతో మాట్లాడతాను. 100% అయితే నెక్స్ట్ వీక్ ఏదో ఒక మంచి రోజు చూసి చేస్తాను. మీ అందరూ దాన్ని చూడాలి అండ్ మంచిగా సపోర్ట్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి అని అనుకుంటున్నాను నచ్చితేలే. సో అది ఫ్రెండ్స్, ఇంకొక 3-4 months పట్టేలా అయితే ఉంది. బట్ నా బాధ ఏం లేదు. ఈ చిన్న అంటే ఒక ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు ఈ చిన్న బడ్జెట్లో చేసేద్దాం, ఇంతలో చేసేద్దాం, ఇంత నాకు భయం. అంటే ఇప్పుడు డబ్బులు ఉంటాయి, మనం స్టార్ట్ చేసేస్తాం, కట్ చేసే ప్రొడక్షన్ వరకు అటు ఇటు అతలాకుతలం అయిపోతాం. పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికే ఇబ్బంది అయిపోయి అలా ఆగిపోతాయి. ఎందుకంటే ఒక చిన్న ₹1,00,000 పెట్టి చేసిన డెమోనే షూట్ వరకు డబ్బులుండి పోస్ట్కు లేకపోతే నేను ఒక సినిమాకు పని చేసుకుంటూ, ఒక సినిమా కోడైరెక్టర్గా జాయిన్ అయిపోయి ఆ సినిమాకి పని చేసుకుంటూ దాని నుంచి వచ్చే డబ్బులు దీనికి పెట్టుకుంటూ ఉన్నాను. ఎందుకంటే పోస్ట్కి ఏమైపోద్ది, అరే లైవ్ మ్యూజిక్ చేపిద్దాం, మరి వేరే వాళ్ళ అంటే లైవ్ మ్యూజిక్ కాకుండా ఎక్కడన్నా ట్రాక్స్ వేయించడం ఎందుకు, లేకపోతే ఈ సింగర్ చేత పాడిద్దాం, ఏదో చిన్న ఆశ కలగొచ్చు. లేకపోతే ఎస్ఎఫ్ఎక్స్ బాగా చేపిద్దాం, అబ్బా ఏంటి ఏదో ట్రాక్లు ఎవడో మన ఫ్రెండ్ వేయడం కాదు, కొంచెం ప్రొఫెషనల్ చేతనే వేపిద్దాం, సంథింగ్ ఏదో ఆశలు అలా పుట్టేస్తాయి. సో అంటే ఒక షార్ట్ ఫిలిం ఆ డెమో ఫిలింకి మధ్యలో డబ్బులు అయిపోతే నేను ఎంత వేస్ట్ చేసానో నాకు తెలుసు. అలాంటి సినిమా ఎందుకు ఇయర్లో పడతాయి కొన్ని సినిమాలు అంటే ఇదే రీజన్ అని నాకు గట్టి నమ్మకం. సో అందుకని ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ కోసమే చూస్తున్నాను. నేను కన్ఫామ్గా సినిమా స్టార్ట్ చేశానంటే అది రిలీజ్ చేయగలగాలి, మనం చేయాలి అనే ఉద్దేశం. మళ్ళీ అక్కడ మింగలేక అక్కలేక అంటే ఇక్కడంటే 30,000 40,000 50,000 గట్టి నేను పెట్టుకోగలుగుతానేమో. కానీ సినిమా అప్పుడు ఒక 50 లక్షలు కావాలి, మన వల్ల కాదు కాబట్టి బయటికి తీసుకురావటం. సో మంచి దానికోసం చూస్తున్నాను, ఖచ్చితంగా మంచిగా అవుతుంది. అండ్ మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే కావాలి, మీ ఎంకరేజ్మెంట్ ఇలానే కావాలి. చాలా పెద్ద హోప్ అయితే వస్తుంది. ఒకరోజు ఈసారి ఆ టాపిక్ ఎక్కడ తీసుకురాని, ఎవరితో వెళ్తారని ఏంటి అని ఒక్కరోజు ఇదిగో నాకు అడ్వాన్స్ వచ్చిందని చెక్తో మీ ముందు ఆ వీడియో చేస్తాను. ఖచ్చితంగా తొందరలోనే ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. జై హింద్.